ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే అన్నయ్య ఆగ్రా. చూసేసింది. ఏనా ఏంట్రా అది? ఏది 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 అంతొద్దు. అది నువ్వు వెనక దాచావే అది. ఇది డ్రెస్. నాకు కొన్నావా? మరెందుకన్నయ్యా అనవసరంగా ఇప్పటి వరకు తిట్లు తిన్నావు? నేనంటే ఎంత ప్రేమరా నీకు? ఒక్క నిమిషం. నీకు కాదు. నాకు కాదు, మరి నీకా? కాదు. ఓ నక్షత్రకా? కాదు. మరెవరికి? భూమికి. భూమికా? భూమికా? ఏమన్నవరా? చెల్లికి ఒక డ్రెస్ కొనలేకపోయావు కానీ భూమికి మాత్రం కొన్నావు. అంటే అది చెల్లి చిన్నప్పటి నుంచి మనతోనే ఉంటుంది. మనసిచ్చిన అమ్మాయి మధ్యలో మన కోసం వస్తుంది. కేర్ తీసుకోవాలి కదా మరి. తను మనసిచ్చింది నువ్వు పుచ్చేసుకున్నావు. ఇదే ఏదో బిల్డప్ అంటే. ఏదిరా నీ సెలక్షన్ ఎలా ఉందో చూస్తా. ఒక్క నిమిషం ఆగాగు. తను వేసుకుని వచ్చినప్పుడు చూద్దులే. తను వేసుకుని రావాలంటే తీసుకోవాలి కదరా. ఓవర్ యాక్షన్ వద్దు. ఇవ్వు. జాగ్రత్త, చిన్నగా. అమ్మా దొరికేశాన్రా బాబూ. ఏరా అన్నయ్య మనసిచ్చిందన్నావు, మరి ఈ ప్రపోజల్ ఏంటి? ఇటీ ఇటీ అది నా క్లారిటీ కోసం. అయినా తను తీసుకోదంటున్నావు కదా, తీసుకోకపోతే నీకే తీసుకొచ్చిస్తాను, అప్పుడు వేసుకుందులే. దానికోసం తీసుకొచ్చో, ఆ డ్రెస్ నాకు అవసరం లేదు. మువ్వా, బర్త్డే గిఫ్ట్ నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను. ప్రేమగానా? అంటే అభిమానంతోనూ ఇష్టంతోనూ అని చెప్తుంటారు కదా, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లవ్వే కదా, ఆ మీనింగ్తోనే చెప్పాను. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు చెర్రీ. బర్త్డే గిఫ్ట్ ఇవ్వాల్సింది నాకు కాదు, నక్షత్రకి. అయ్యో, బర్త్డే సందర్భంగా నువ్వు కూడా మంచి డ్రెస్ వేసుకోవాలనే ఉద్దేశంతోనే నీకే డ్రెస్ గిఫ్ట్ గా తీసుకొచ్చాను మువ్వా. అయినా నువ్వెందుకు తేవాలి? ఇదేంటి, కాసేపు ప్రేమ ఉంటుంది, కాసేపు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకైనా మంచిది, స్టిక్కర్ పీకేద్దాం. అంటే నీకైతే మాత్రం ఎవరున్నారు? నేనే కదా కేర్ఫుల్గా చూసుకోవాల్సింది. విచిత్రంగా మాట్లాడుతున్నావేంటి చెర్రీ? నన్ను చూసుకోవడానికి అంకుల్ ఉన్నారు కదా. ఏమనుకోవద్దు, నాకు ఈ గిఫ్ట్ వద్దు. సారీ. అంతేనా? సారీ చెర్రీ. ఇట్స్ ఓకే.
నేను ఎవరికి దొరికాను నన్ను కాపాడింది ఎవరు? నిన్ను కాపాడింది ఎవరో కాదు భూమి, మా అన్నయ్య. నీ గుర్తుగా మువ్వ దాచుకుంది మా అన్నయ్యే. చెర్రీ, ఫీల్ అయ్యావా? ఆ, అలా ఏం లేదు. అయ్యావ్లే. హ? నిజానికి నేను నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఎవ్వరూ లేనప్పుడు మీ అన్నయ్య ఇంట్లో నాకు చోటిప్పించావు. చివరికి ఈ ఇంటికి తీసుకొచ్చి మా నాన్నను కలుసుకునేలా చేశావు. హ? నాన్ననా? మీ నాన్నెవరు? అంటే నాన్న లాంటి అంకుల్ని కలుసుకోవడానికి కారణం నువ్వే కదా. అలాంటి నిన్ను నేను ఫీల్ అయ్యేలా చేస్తానా? ఊరికే సరదాగా అన్నాను. ఇవ్వు. నాకు తెలుసు, నువ్వెప్పుడు నాతో ఆడుకుంటూనే ఉంటావు. థ్యాంక్ యూ. అదేంటి? అది క్లారిటీ తీసుకుందామని అంటించాను. కన్ఫ్యూజ్ అయినప్పుడు నలిపేశాను. దీని గురించి వదిలేసి, నా సెలక్షన్ ఎలా ఉంది? నీ మాటలు ఒక్కోసారి అర్థం చేసుకోవడం చాలా కష్టం చెర్రీ. అలా కాదు భూమి, ఒకసారి లైవ్. అయ్యో, అయ్యో, ఒక్క నిమిషం. అయ్యో, ఒక్క నిమిషం. ఏం చేయాలి? ఒక్క నిమిషం. పర్లేదు. అనవసరంగా చేశానే, తొందరపడ్డానే. భూమి, ఒక్క నిమిషం, నేను వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.